తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అయితే ఉగాది రాబోతోంది. మరి ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి, పంచాంగ శ్రవణం. మరి అసలు దీనికన్నా ముందు మా రాశి ఎలా ఉంది, ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మాకు ఏ విషయంలో కలిసి వస్తుంది, మేము ఏ విషయంలో నియమాలు పాటించాలి, ఇలాంటి ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. మరి వాటన్నిటి గురించి అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మారెళ్ళ రవి శాస్త్రి గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నా తరపున ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు. ధన్యవాదాలు. మరి ఇప్పుడు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో ఉన్నాము. ప్రస్తుతము శ్రీ పరాభవనామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి ఏ రకంగా ఉండబోతోంది ఈ రాబోయే కొత్త సంవత్సరం? ఓం శ్రీ గురుభ్యో నమ. ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమ. ఓం గం గణపతియే నమ. ఇప్పుడు రాబోయేది పరాభవనామ సంవత్సరం. పరాభవము అంటే ఏంటి? ఆటోమేటిక్గా ఒక అవమానము అని. అంతే. ఎవరెవరికి వారి వారి స్థాయిలో ఏదో ఒక అవమానపరమైనటువంటి విషయాల్లో ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు కొన్ని కల్పించబడతాయి. సో కాబట్టి మాట్లాడేటప్పుడు మాట మీద జాగ్రత్త, పని చేసేటప్పుడు అగ్రిమెంట్లు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్త. అలాగే ముఖ్యంగా వచ్చేసి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఏమి చేయాలనుకున్నా కొద్దిగా ఆచిచూచి అడుగులు వేయటం, లీగల్ విషయాల్లో కానివ్వండి, అలాగే మనం ఎవరికైనా కమిట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ, మనీ ట్రాన్సాక్షన్ కమిట్మెంట్లు విషయాల్లో కానివ్వండి, అటువంటి సందర్భాల్లో మనం కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అప్పుడు ఉగాది పంచాంగ శ్రవణం చేస్తున్నాం. పంచాంగ శ్రవణం అనగానే కొంతమంది వారు రాసులు చూసుకుంటారు. జనరల్గా అడిగేటటువంటి డౌట్ ఏంటంటే, ఇక్కడ మేషరాశికి ఏలినాటి శని కదండి, మాకేమో బాగుందని చెప్పారు అని. మనకి రెండు ఫలితాలు ఉంటాయి. ఒకటి జాతక ఫలితాలు. జాతక ఫలితాలు అంటే మనం పుట్టినప్పుడు సమయాన్ని బట్టి మన జాతకాన్ని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అది ఒక 70% వర్కౌట్ అవుతుంది. అలాగే గోచార ఫలితము అంటారు. ఇప్పుడు గోచారం అంటే ప్రస్తుతము మనకి ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని బట్టి ఆ గోచార ఫలితం, ఇప్పుడు ఏ గ్రహం ఎక్కడ ఉంది, ఆ ఫోకస్ ఎర్త్ మీద ప్రస్తుతం ఎలా ఉంది అనేది ఉంటుంది అనమాట. ఈ గోచారము గ్రహచారము అంటే వాళ్ళ జాతకంలో ఉన్న గ్రహచారము ఈ గోచారం రెండు మ్యాచ్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఈ గోచార రీత్యా గురువు బాగుండి జాతకంలో కూడా ఇదే సమయంలో గురువు బాగుంటే ఆ రెండు సంవత్సరాలు 3 సంవత్సరాల్లో గోల్డెన్ ఇయర్ అనమాట. అంటే వాళ్ళు ఏం పట్టినా బంగారం అవుతుంది. సో అదే గోచారములో ఒకటి బాగాలేకపోయింది అనుకోండి, కొంత ఎఫెక్ట్ ఉంటుంది. రెండు బాగలేవనుకోండి, ఆటోమేటిక్గా ఇంకా మామూలు దెబ్బల కంటే ఎక్కువ దెబ్బలు తగులుతూ ఉంటాయి. మన గ్రహచారంలో జాతకంలో చెప్పిన దానికంటే ఎక్కువ నష్టాలు, ఎక్కువ ఇబ్బందులు వస్తాయన్నమాట. మనం జాతకాలు చెప్పేటప్పుడు నీకు ఈ 10 ఏళ్ళు బాగానే ఉంటుందని చెప్తాం. ఆ 10 ఏళ్ళలో మధ్యలో ఏళ్ళాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, అలాగే గురువు ఎఫెక్ట్లు, రాహుకేతువుల ఎఫెక్ట్లు ఇట్లాంటివి జరుగుతుంటాయి. మనము మామూలుగా రాశి ఫలితాలు చెప్పేటప్పుడు 3-4 విధానాలు ఉన్నాయి. ఒకటి, మనకు ఈ మాస ఫలితాలు చెప్పేటప్పుడు మాసంలో మారేటటువంటి గ్రహాలు అంటే మనకి ప్రధానంగా చూసుకుంటే చంద్రుడు 2.5 రోజుకు మారుతుంటాడు. అలాగే మనకి సూర్యుడు, శుక్రుడు, అలాగే మనకి బుధుడు నెల లోపల మారుతూ ఉంటారు. 29 డేస్కి 30 డేస్కి స్థాన మార్పు అనేది ఉంటుంది. అలాగే మనకి ఈ కుజుడు వచ్చేసరికి 45 డేస్కి ఒకసారి మారుతూ ఉంటాడు. ముఖ్యంగా ఈ ప్రధాన గ్రహాలు అయినటువంటి 4 గ్రహాలు, గురువు వచ్చేసరికి ఒక సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటాడు. గురువు స్థానం మారినప్పుడే మనకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. గురువు స్థానం మారినప్పుడు ఆ మొదటి 12 రోజులే పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఆ యొక్క ఏ నది మీద ఏ అక్షాంశాల మీద మారితే ఆ అక్షాంశాల మీద ఉన్న నదికి పుష్కరాలు అనేది మనకు వస్తూ ఉంటాయి. అలా జరుగుతూ ఉంటుంది. అలాగే రాహుకేతువులు 18 నెలలకు ఒకసారి మారుతాను. శని భగవానుడు వచ్చేసరికి 2.5 సంవత్సరానికి మారుతాడు. అలాగే శని భగవానుడు మన రాశిలోకి ప్రవేశించే మన ముందర రాశి, మన రాశి, మన తర్వాత రాశి, ఈ 3 రాశుల్లో ఉండేదాన్ని
7.5 సంవత్సరం ఏలినాటి శని అనేసి మనం మాట్లాడుకుంటాం. ఈ పరాభవ నామ సంవత్సరానికి వచ్చేసరికి ఏ ఏ ఏ గ్రహము రాజుగా ఉంది, ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది ముందర నవనాయకుల ఫలితాలు అనేసి మనం చూస్తాం. వాటిని మనం పరిశీలించిన తర్వాత ఏ రాశి వారికి ఎలా ఉందో వెళ్దాం. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరానికి రాజు ఎవరయ్యా అంటే బృహస్పతి, గురువు రాజుగా ఉన్నారు కాబట్టి ఏమేమి ఫలితాలు ఉంటాయంటే పరిపాలన ప్రజారంజకంగా ఉంటుంది. అంటే రాజకీయ నాయకులు ప్రజలకు నచ్చే విధంగా పరిపాలన సాగిస్తూ ఉంటారు. దేశంలో వైదిక క్రతువులు యజ్ఞ యాగాదులు పెరుగుతాయి. అంటే ఆధ్యాత్మికత అనేది జనాల్లో పెరుగుతుంది. అంటే భయము భక్తులు అనేవి పెరుగుతాయి, ఆటోమేటిక్గా ఆధ్యాత్మికత పెరుగుతుంది. భారతదేశం ఖ్యాతి అంటే భారతదేశం కీర్తి ప్రతిష్టలు అనేది ప్రపంచ స్థాయిలో బాగా మెరుగుపడతాయి. అలాగే రాజకీయ నాయకుల్లో నిజాయితీ పెరుగుతుంది. అంటే ప్రజలకి ఇప్పుడు మనం ఏది నిజాయితీగా చేయకపోతే రాబోయే రోజుల్లో మనం గెలవము అనే భయం కలిగి నిజాయితీగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. వర్షాలు సమంగా సస్యశ్యామలంగా ఉంటాయి. వర్షాలు అన్ని చోట్ల బాగా సమంగా సస్యశ్యామలంగా ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు దేశంలో తక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం ప్రకృతి వైపరీత్యాలు తక్కువగా ఉంటాయి. అలాగే బంగారం, వెండి, గోధుమలు, బియ్యము, పాలు, పంచదార, శనగలు, వేరుశనగలు, వస్త్రాలు వీటిల్లో ధరల్లో ఒక స్థిరత్వం అనేది ఉంటుంది. రాబోయే రోజుల్లో మిగిలిన గ్రహాలను బట్టి చూస్తే బంగారం ధర బాగా ఈ పరాభవన సంవత్సరంలో బాగా డౌన్ అవుతుంది, తగ్గిపోతుంది. ఇంకా రాబోయే రోజుల్లో కరెన్సీ కంటే అంటే మన నోట్లు కంటే బంగారము, వెండితో వీటిల్లో ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా పెరుగుతాయి. అలాగే రాహుకేతువుల వల్ల కూడా ఈ సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే టెక్నికల్గా ఎక్కువగా వాల్యూస్ మార్పులు అనేది టెక్నికల్గా చేంజెస్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే 2002-2003 ఆ ప్రాంతంలో ఎట్లాగైతే టెక్నికల్గా అప్పటి వరకు సాఫ్ట్వేర్ అంటే జాబులు తెలియదు, ఎవరో అమెరికాకి వెళ్ళిన వాళ్ళు అట్లా ఏదో కంప్యూటర్ జాబ్ అనేవాళ్ళు, అక్కడి నుంచి ఎట్లా మార్పు వచ్చి కొత్త మార్పులు వచ్చాయో అట్లా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఇక్కడ బాగా జరుగుతుంది. రాబోయేటటువంటి 26 కాదు మనకి 32 వరకు బాగా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇయర్స్ అనమాట ఇవన్నీ కూడా. కాబట్టి బాగా మార్పులు అనేవి జరుగుతుంటాయి. అలాగే ఆర్థికంగా మనం చూసుకున్నట్లయితే సేవింగ్స్ బాగా చేసుకోండి. ఎందుకు అంటే అంటే అప్ అండ్ డౌన్స్ బాగా కనిపిస్తున్నాయి కాబట్టి ఆర్థికంగా ఇవి ఏంటంటే అప్ అండ్ డౌన్స్ అనేది మనకు ఉంటుంది. ఆ అప్ అండ్ డౌన్స్ వల్ల మనకి ఏంటంటే కొన్ని ఇబ్బందులు అనేది కలుగుతున్నప్పుడు ఒక్కోసారి ఉద్యోగాలు పోయినా ఒక 2-3 నెలలకి ఇబ్బంది లేకుండా సేవింగ్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మంత్రి వచ్చేసరికి కుజుడు మనకి. మంత్రి ఎప్పుడైతే కుజుడుగా ఉన్నాడో, కుజుడు ఏంటి యుద్ధానికి, వాతావరణానికి, సైన్యానికి కారకుడు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా యుద్ధ వాతావరణం అనేది ఉంటుంది. సరిహద్దుల్లో ఎప్పుడు కూడా ఉధృత అంటే ఏదో ఒక పరిస్థితి సరిహద్దుల్లో అటు చొరబడ్డారనో ఇటు చొరబడ్డారనో ఇవన్నీ వింటూ ఉంటాము. అలాగే అగ్ని ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి, రోడ్డు ప్రమాదాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం చూసాం రోడ్డు మీద ఫైర్ యాక్సిడెంట్ అయ్యి బస్సు ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనకి కొన్ని చూసేదానికి కారణం ఉంటుంది. అలాగే కుటుంబంలో అనుబంధాలకు కూడా మనకి కుజుడిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఈ విడాకుల కేసులు కూడా కొద్దిగా ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే పంటలకు కూడా కొద్దిగా కొత్త రకమైనటువంటి వైరస్లు, కొత్త రకమైనటువంటి తెగుళ్ళు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. అలాగే ఎలక్ట్రానిక్ రంగము, కంప్యూటర్ రంగంలో చాలా మార్పులు వస్తాయి. అలాగే మనకి సైన్యానికి కూడా అధిపతి మనకి 3వది సైన్యాధిపతి చంద్రుడు కాబట్టి కొన్ని యుద్ధ వాతావరణాలు ఏర్పడినప్పటికీ చర్చలతో అవి సఫలీకృతం అవుతాయి. కుజుడు మంత్రిగా ఉన్నాడు కాబట్టి యుద్ధ వాతావరణం గొడవ వస్తుంది. ఆ గొడవని సైన్యాధిపతి చంద్రుడు కాబట్టి సైన్యాధిపతి కూడా కుజుడైతే యుద్ధాలే, కానీ సైన్యాధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి ఆటోమేటిక్గా యుద్ధ వాతావరణంలో కొద్దిగా అంతర్జాతీయ చర్చా వేదికలు పెరుగుతాయి. సైన్యం చాలా చాకచక్యంగా అంటే మన పాకిస్తాన్లో జరిగింది కదా, ఏదో సంవత్సరం పాటు యుద్ధం కాకుండా 3 రోజుల్లో యుద్ధం చేసేసి చాకచక్యంగా ఎదుటి వాళ్ళని ఇది చేసే విధంగా ఉంటుంది.
అలాగే మనకి ఈ వర్షాలు కానివ్వండి, వర్షాల తాలూకు నీటి నిల్వలు కానివ్వండి చాలా సమర్థవంతంగా సమృద్ధిగా ఉంటాయి. అలాగే కొన్ని ధరలు అంటే లిక్విడ్కి సంబంధించిన ధరలు, పెట్రోల్ ఇటువంటి ధరలు కొద్దిగా పెరిగేదానికి, కొద్దిగా స్థిరత్వంగా ఉండేదానికి అంటే మరీ చేంజెస్ కాకుండా కొద్దిగా పెరుగుదలగా ఉంటాయి. అలాగే మనకి సస్యాధిపతి అంటే పంటలకి వీటన్నిటికీ అధిపతికి సస్యాధిపతి శుక్రుడు దేనికి, పచ్చదనానికి బాగా అధిపతిగా ఉన్నాడు. అలాగే ధాన్యాలు బాగా పండుతాయి, దేశం మొత్తం సుభిక్షంగా ఉంటుంది. వాణిజ్య రంగము, పారిశ్రామిక రంగము, పెట్టుబడుల రంగాలు బాగా మెరుగుపడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే పరాభవ నవ సంవత్సరం భారతదేశానికి ఎంతో మేలు చేస్తుంది. డెవలప్మెంట్లో ఉన్నటువంటి ప్రదేశాలు, డెవలప్మెంట్లో ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా చాలా అభివృద్ధిగా మారుతూ ఉంటాయి. అలాగే ధాన్యాధిపతి, ఈసారి ధాన్యానికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఎక్కువగా ఏమిటంటే పెసలు, పచ్చ వాటికి అధిపతి. పెసలు పంటలు బాగా పండుతాయి. అలాగే వరి పంటలు, గోధుమ పంటలుకి మంచి ధర అనేది వస్తూ ఉంటుంది. అలాగే టమోటాను వీటన్నిటికి కూడా మంచి ధరలు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. దేశం అభివృద్ధి పదంలో సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క దేశ అభివృద్ధి అనేది మెరుగుదలగా ఉంటుంది. కాబట్టి అన్ని విధాలుగా బాగుంటుంది. అలాగే మేఘాధిపతి చంద్రుడు, మేఘాధిపతి చంద్రుడు కాబట్టి ఆయన వల్ల వర్షం అనేది చాలా బాగుంటుంది. దేశమంతా మంచి వర్షాలు, జలాశయాలు, వరి, చెరుకు, అరటి ఇటువంటి పంటలు అంటే నీటితో పండే పంటలన్నీ కూడా బాగా పండుతాయి. ఈ తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం చూపిస్తూ ఉంది. కాబట్టి ఆ ఎక్కువ వర్షపాతం అక్కడ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కొద్దిగా అక్కడ వరదలు వచ్చేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. రసాధిపతి సూర్యుడు కాబట్టి మనకి ముఖ్యంగా నెయ్యి, నూనె, తేనె ఇటువంటి వాటి ధరలు కొద్దిగా పెరుగుతాయి. అలాగే పండ్లు ధరలు కూడా పెరుగుతాయి. కాటన్ అంటే మనకి వస్త్రాల ధరలు కూడా కొద్దిగా పెరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అక్కడక్కడ భూకంపాలు మనం లాంటి వార్తలు మనం వింటూ ఉంటాం. నీరసాధిపతి గురుడు కాబట్టి కొద్ది ఉత్పత్తులు కొద్దిగా అంటే రత్నాలు, ఇటువంటి వజ్ర వైడూర్యాలు ఇటువంటి వాటిల్లో కొద్దిగా హెచ్చు తగ్గులు అనేది అప్ అండ్ డౌన్స్ అనేది ఉంటూ ఉంటుంది. అలాగే ఆర్థిక మాన్యం దేశంలో కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అది మన దేశం మీద అంత ఎక్కువగా ఎఫెక్ట్ అనేది ఉండదు. ఎవరికైనా ఉద్యోగాలు పోయినా మళ్ళీ 2-3 నెలల్లో రావటం అనేది జరుగుతుంది. ఇక్కడ టెక్నాలజికల్గా ఎక్కువగా మార్పు ఉంటుంది కాబట్టి వాటి మీద మనం కొద్దిగా ఎక్కువగా ఫోకస్ చేస్తే మొత్తం మీద ఇటువంటి ఫలితాలు అనేది ఉంటుంది. దేశం మొత్తం మీద మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. వ్యవసాయ రంగం అయితే చాలా బాగుంది. ధరల్లో పెద్ద హెచ్చు తగ్గులు అనేది ఉండదు. బంగారం ధరలు లాంటి వాటికి కొద్దిగా తగ్గుదల అనేది కనిపిస్తూ ఉంది. ఆర్థికంగా భారతదేశం అనేది స్థిరత్వం వైపు వెళ్తూ ఉంటుంది. ఇది ఈ యొక్క సంవత్సరం నవనాయకుల ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ పరాభవ నామ సంవత్సరం ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని, అందరికీ మంచి ఫలితాలు రావాలని సర్వే జనా సుఖినో భవంతు. శుభం భూయాత్. ధన్యవాదాలండి. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమి